ఋగ్వేద శతకమునందలి ఋగ్వేదం 10వ మండలం 76వ సూక్తంలో 4వ మంత్రం. ఈ మంత్రం నందలి విషయము వీరుల విద్వాంసుల కీర్తి. పరమాత్మ తెలియజేస్తున్నాడు, వీరులని కీర్తించాలని పరమాత్మ చేస్తున్న వేద మంత్రం. ఓం అపహత రాక్షసో భంగురావతః స్కభాయత నిర్వృతిం షేధతామతిం ఆనోరయం సర్వవీరం సునోతన దేవావ్యం భరత శ్లోకమద్రయః. ఈ మంత్రం యొక్క పదార్థం: ఓ వీరులారా, మీరు రభసః దుష్టపురుషులను, అపహత చంపుడు, భంగరావతః నియమ వ్యవస్థను భంగమనొచ్చు వారిని, అపస్కభాయత వశపరుచుకొనుడు, నిర్వృతిం దుఃఖదాయక రోగములను లేదా అజ్ఞానపు బాధలను, అపసేధత దూరమనొచ్చుడు. ఓ వీరులారా, మీరు సర్వం రయిం అన్ని రకాల వీరులతో కూడుకున్న ఐశ్వర్యమును ఆసునోతన పొందుడు. దేవావ్యయం విద్వాంసులకు శ్లోకం భరత వేదజ్ఞానము కీర్తి యశములను ఆపహరత పొందుడు. దీనికి భావార్థం: నీతి నియమములను పాటించక విచ్చలవిడిగా తిరుగు దుష్టులను, దుఃఖకరమగు అజ్ఞానమును, వ్యాధులను, బాధలను నిర్మూలించవలేను. సుసంతానము బడసి సఫలులు యశస్సులు కావలను. ఇది మంత్రం భావార్థము. నేటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితి చక్కగా దీనికి అన్వయించుకున్నట్లయితే సరిపోతుంది. భారతీయ వీరులు తమ ప్రాణాలకు తెగించి భారతదేశ స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం కోసం దుష్టులపై పోరాటం చేసి విజయం సాధించారు. ఇది వేద మంత్రంలో ఉన్న విషయం. ఇది పరమాత్మ కూడా ఏం చెప్తున్నారు? దుష్టపురుషులను చంపుడు అన్నారు. దుష్ట పురుషులను చంపాలి, ఎందుకంటే అధర్మానికి ఒడిగట్టారు కాబట్టి ఇప్పుడు జరిగిన విషయం కూడా అదే. ఓమితిషం. ఓం